హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ పాలు ఇందులో నేను ఈ స్పూన్తో ఒక స్పూను పంచదార తీసుకున్నాను, లేకపోతే పటిక బెల్లం పొడి అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. యాక్చువల్లీ నేను ప్రతిరోజు ఇది సొంటి మిరియాల పొడి నేను ఏంటంటే ఒకేసారి చేసి పెట్టుకుంటాను. ఇది ఇంత రోజుకి ఇంత పొడి పాలలో, అంటే సొంటి పొడి నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసింది పెట్టాను వీడియో. ఇంత పొడి వేసుకున్నాను, ఇలా వేడివేడి పాలలో కలిపి తాగితే అందులో శీతాకాలం వర్షాకాలం చాలా బాగా పనిచేస్తుంది. వేడి చేస్తుంది అని అనుకుంటారు కదా, మీకు అలా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ ఎక్కువ తాగండి. ఏంటి మజ్జిగ పెరుగు తినని వాళ్ళకి, మజ్జిగ పెరుగు తినేవాళ్ళకి అసలు వేడే చేయదు. కాబట్టి ఇది ఎట్లా అంటే దీని కొలత కూడా చెప్తాను నేను. 50 గ్రాముల సొంటి అయితే 10 గ్రాములు మిరియాలు అన్నమాట, గ్రాముల లెక్క అయితే. లేదంటే మీకు ఏంటంటే సొంటి కొమ్ములు ఇంతంత కొమ్ములు ఒక 10 తీసుకోండి, మిరియాలు ఇన్ని తీసుకోండి. తీసుకుంటే అవి మీకు కరెక్ట్గా 10 గ్రామ్ అయిపోతుంది. ఎందుకంటే మిరియం కూడా సొంటి బరువు ఉంటుంది కొద్దిగా, అంటే మిరియం కన్నా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇది 50 గ్రాములు తీసుకుంటే 10 గ్రాములు మిరియాలు తీసుకుని చక్కగా సొంటిని ముందు చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకుని తర్వాత 2 కలిపి మిక్సీలో వేసుకోండి. అయితే ఇదేంటంటే మనం కొంచెం వేడి చేసుకుంటే సొంటిని మిరియాలని కొద్దిగా దోరగా వేయించుకుంటే మనకి దగ్గర 2-3 నెలలైనా మనకేం పాడవదు, పురుగు రాదు. ఆ విధంగా దోరగా వేయించేసి కొద్దిగా చల్లారనిచ్చి మనం పొడి చేసి పెట్టుకోవాలి. పెట్టుకుంటే సువాసన కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా చేసుకుని నేను ప్రతిరోజు ఉదయం కరెక్ట్గా 6:30 కల్లా నేను ఈ పాలు తాగుతాను. ఈ పాలు తాగుతాను అన్నమాట. దానివల్ల యాక్చువల్లీ నాకు సైనస్ ఉంది. అలాంటిది ఇలా తాగటం మొదలుపెట్టాక సైనస్ కూడా నాకు అసలు ఇప్పుడు ఉందని కూడా అనిపించట్లేదు అన్నమాట. ఎంత వర్షం పడుతున్నా, ఎంత చలిగాలి ఉన్నా కూడా హాయిగా ఉంది. లేకపోతే ఇంతకుముందు గాలి కూడా ఊపిరి తీసుకోవడం చాలా కష్టమయ్యేది అన్నమాట. ఓకే అండి, ఇది నచ్చితే మీరు ఆచరించండి. బాయ్.